హాయ్ అండి. ఈరోజు గార్డెన్లో హార్వెస్ట్ ఉందండి. కొన్ని కూరగాయలు ఉన్నాయి. అలాగే నేను కొత్త కూరగాయ ఒకటి పండించానండి. అది కూడా హార్వెస్ట్కి వచ్చింది. అది మీకు చూపిస్తాను. అది హార్వెస్ట్ చేసుకుంటూ మిగతా కూరగాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. రండి వెళ్దాం. ఒకసారి చూడండి, నేను కొత్తగా పండించింది బ్రొకోలీ అండి. చూడండి, మన గార్డెన్లో హార్వెస్ట్కి వచ్చింది. నేను ఫస్ట్ టైం అండి దీన్ని గ్రో చేయడము. నేను విత్తనాలే వేసుకున్నానండి. విత్తనాలు వేసుకొని చూడండి, విత్తనాలు వేసుకున్నాను. విత్తనాలు వేసుకొని తర్వాత మొక్కలు ఇలా పెట్టానండి. చూడండి, ఇవన్నీ బ్రొకోలీ మొక్కలే. ఇది పువ్వు వస్తుంది. ఇప్పుడు ఇది హార్వెస్ట్కి వచ్చిందండి. హార్వెస్ట్ చేద్దామండి. చూడండి, బ్రొకోలీ పెంచుకోవడము చాలా ఈజీ అండి. మనము ఇది పెంచుకోలేమేమో అనుకుంటాము. నేను లాస్ట్ టైం కూడా పెంచానండి, కానీ సరైన టైంలో పెట్టలేదు. నేను మార్చిలో పెట్టాను. అందువల్ల నాకు మొక్కలు అయితే పెరిగాయి కానీ ఫ్లవర్ రాలేదండి. అందువల్ల ఈసారి మాత్రం ఒక 2 months ముందే పెట్టాను. అందువల్ల నాకు ఫ్లవరింగ్ వచ్చిందండి. మనకి బ్రొకోలీ వచ్చేసింది. బ్రొకోలీ వల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయండి. మనకి వీటిలో అనేక విటమిన్స్ ఉన్నాయి, అలాగే ఖనిజాలు ఉన్నాయి. వీటి తినడం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. చాలామందికి మామూలుగా కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదండి, అది చాలా కంట్రోల్ చేస్తుందంటండి బ్రొకోలీ. అలాగే మనకి షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాడీలో షుగరు కంట్రోల్ చేస్తూ ఉంటుందంటండి ఈ బ్రొకోలీ తినడం వల్ల. అలాగే చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుందంటండి. బ్రొకోలీ ఆలస్యంగా జీర్ణం అవుతుందంటండి. అందువల్ల ఏంటంటే ఊబకాయం ఉన్న వాళ్ళు దీన్ని తినడం వల్ల వెయిట్ కూడా తగ్గుతారంటండి. తర్వాత జీర్ణశక్తి కూడా పెంచుతుందంట ఇది తినడం వల్ల. దీన్ని మనము దీంట్లో సి విటమిన్ చాలా ఉంటుందంటండి. అందువల్ల ఏంటంటే మనం కొంచెం ఆవిరిలో తింటే సి విటమిన్ ఎక్కువ నష్టపోకుండా ఉంటామండి. ఇది ఏంటంటే మనము సలాడ్గా తినొచ్చు, తర్వాత కూరలా తినొచ్చు, తర్వాత సూప్లల్లో వేసుకోవచ్చు. మనం ఏ విధంగా అయినా దీన్ని వండుకోవచ్చు అండి. కానీ సి విటమిన్ నష్టపోకుండా ఉండాలంటే ఆవిరి మీద ఉడికించి తింటే మాత్రం సి విటమిన్ బాగా అందుతుందండి మనకి. అలాగే కాల్షియం కూడా చాలా ఉంటుందంటండి. కే విటమిన్ కూడా ఉంటుంది. అన్ని విటమిన్స్ కూడా చాలా బాగున్నాయంటండి. ఇది తినడం వల్ల చాలా ఉపయోగం అండి. మనం ఈజీగా పెంచవచ్చు కాబట్టి దీంట్లో అనేక ఖనిజాలు, విటమిన్స్ ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా మనం గార్డెన్లో పెంచుకోవచ్చండి. దీన్ని పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు. క్యాలీఫ్లవర్ ఎలా పెంచుకుంటామో దీన్ని కూడా అలా పెంచుకోవచ్చండి. వీలైన వాళ్ళు తప్పకుండా పెంచుకోండి దీన్ని. హార్వెస్ట్ చేసుకుందామండి. మా చెర్రీ కట్ చేస్తాడంట. వీడికి మొక్కలంటే చాలా ఇష్టం అండి. కట్ చేయి నాన్న. పెట్టవట్లేదా? ఒక్క నిమిషం. చాలా స్ట్రాంగ్ ఉంది. పట్టుకో పట్టుకొని చూపించు. రెండు చేతులతో పట్టుకొని చూడండి. కొన్ని మలబరి పళ్ళు ఉన్నాయి. ఇక్కడ చిన్న చెట్టు పెట్టానండి. దీంట్లో తులసమ్మ కూడా వచ్చేసింది. కొన్ని కోసుకుంటారండి కాయలు. ఇవి సైజ్ చిన్నగా ఉన్నాయండి. చూడండి, మలబరి పళ్ళు ఇన్ని పళ్ళు వచ్చాయండి. కొంచెం ఆకుకూర ఉందండి, మెంతికూర ఉంది, తీసుకుందామండి. చాలా మెంతులు వేసానండి, కానీ అంతా పడిపోయింది. మధ్య మధ్యలో కొద్దిగా తీసేసాను నేను. ఇది మిగిలింది.
కొంచెం గంగవాయల కూర కూడా ఉందండి, కట్ చేసుకుందాము. ఇంకా ఉందండి, కట్ చేస్తాను నేను. ఆకుకూర కొంచెం వచ్చిందండి, కొద్దిగా ఉన్నా కూడా నేను కట్ చేసేసుకున్నాను. చూడండి కొంచెం వచ్చింది. మెంతికూర, గంగవాయల కూర. చూడండి బచ్చల చెట్టు దాని అంతటదే వచ్చిందండి. చూడండి ఎంత పాకిందో. ఆకుకూర మనం దీన్ని, బచ్చల కూర చాలా ఆరోగ్యానికి మంచిది కదండి. కొద్దిగా హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి అంత పాకింది, జామ చెట్టు పైన వచ్చింది. అది హార్వెస్ట్ చేస్తానండి. చూడండి ఆకులు ఎంత బలంగా వచ్చాయో. ఇది తీగ బచ్చలండి. ఇది చూడండి విత్తనాలు వచ్చాయి, ఇవి బ్లాక్ అయినాయి, కింద పడిపోయినాయి అనుకోండి, మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. ఇది గార్డెన్లో అక్కడక్కడ పడి మనకి అక్కడక్కడ వచ్చేస్తాయి. లాస్ట్ టైము నాకు వచ్చింది, ఆ విత్తనం పడే మళ్ళీ మొలక వచ్చిందండి. ఇది తీగ బచ్చలండి. బచ్చల్లో 2 రకాలు ఉంటాయండి. చెట్టు బచ్చలు ఉంటుంది, చెట్టు అంటే బుషిలాగా ఉంటుంది. తర్వాత ఈ తీగ బచ్చలు ఉంటుంది. ఇప్పుడు నా గార్డెన్లో ఉన్నది తీగ బచ్చలు అనమాట. ఇది తీగ బచ్చలండి. ఇక్కడ టమాటోస్ ఉన్నాయండి, కట్ చేసుకుందాము. చూడండి ఈ కలర్ ఉన్నా కూడా మనం కట్ చేసుకుంటే ఒక 2 డేస్లో కలర్ వచ్చేస్తుందండి. వేరే చోటు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. చూడండి ఇక్కడ కూడా టమాటోస్ ఉన్నాయండి, గుత్తి లోపలికి ఉంది, కట్ చేసుకుందామండి. అక్కడక్కడ పెట్టానండి టమాటోస్ చెట్లు, అక్కడక్కడ ఉన్నాయి, కట్ చేసుకుందామండి. పచ్చికాయలు ఎక్కువ ఉన్నాయండి వీటికి. చూడండి ఎంత గ్రీన్గా వచ్చాయో. ఇది దేశవాళీ విత్తనం అండి. చూడండి గుత్తు గుత్తులో ఉంది. ఈ వెరైటీ చూడండి ఎలా ఉన్నాయో. చూడండి ఇక్కడ ఒక కాయ ఉందండి, చెర్రీ కోస్తాడు, కోసేనన్నా వేసే. ఇందులో టమాటోస్ ఇన్ని వచ్చాయండి. చూడండి కొన్ని గ్రీన్ వంకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. అటు సైడ్ 2 కాయలు ఉన్నాయండి, కట్ చేస్తాను.
చూడండి గ్రీన్ కలర్ ఇవి నచ్చాయండి. చూడండి జామ చెట్టు చూడండి. నేను ఇంతకుముందు జామకాయలు హార్వెస్ట్ చేసినప్పుడు ప్రూనింగ్ చేశాను కదండి. మీకు ప్రూనింగ్ చేసినప్పుడు మళ్ళీ పూత వస్తుందండి, మీకు చూపిస్తానన్నాను కదా. చూడండి పూత ఎలా వచ్చిందో, మొగ్గలు చూడండి. ఒక కొమ్మకి ఎన్ని మొగ్గలు వచ్చాయో చూసారా. ఒక్కొక్క కొమ్మకి 4 మొగ్గలు వచ్చాయి చూసారా. చూడండి అన్నీ అలాగే ఉన్నాయి చూడండి. చూడండి ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. మనము ఫ్రూటింగ్ అయిపోయాక ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఇలా మనకి పూత బాగా వస్తుందండి. మనకి మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. ప్రూనింగ్ చేసుకున్నాక ఇలా ప్రూనింగ్ చేసుకుంటే, ఫ్రూటింగ్ అయిపోయాక ప్రూనింగ్ చేసుకుంటే ఇలా ఫ్లవరింగ్ బాగా వస్తుందండి. మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. కాకరకాయలు కూడా ఉన్నాయండి, కొన్ని కట్ చేసుకుందాము. దీనికి తెగులు వచ్చేసిందండి. నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను, అయినా కానీ పెద్దగా పనిచేస్తున్నట్టు అనిపించట్లేదండి. మళ్ళీ స్ప్రే చేయాలి. ఇప్పటికి 2 టైమ్స్ చేశాను. నేను కొంచెం తెగులుగానే ఉంది. చూడండి 4 కాయలు వచ్చాయి. చూడండి కొన్ని బీన్స్ కూడా ఉన్నాయి, కట్ చేసుకుందాము. ఇక్కడ కూడా ఉన్నాయండి కొన్ని, ఇక్కడ కొన్ని ఉన్నాయి. చూడండి ఈ మొక్క కూడా ఒక 2 కాయలు ఉన్నాయి. కొన్ని బీన్స్ కాయలు వచ్చాయండి. సోంపు హార్వెస్ట్ చేసుకుందామండి. సోంపు కూడా ఉందండి. సోంపు చెట్లు కూడా పెంచుకోవడం చాలా ఈజీ అండి. నేను పద్దాక చెప్తున్నా అనుకోకండి. మనం తినేటప్పుడు మన పక్కన ఏ చిన్న కుండీ ఉన్నా, ఏ పూల మొక్క ఉన్నా దాంట్లో 4 విత్తనాలు అంటే 4 గింజలు వేసేసుకుంటే సోంపు మనకు చెట్లు వచ్చేస్తాయండి. కొన్ని నీళ్ళు పోస్తూ ఉంటే మనం ఈజీగా సోంపు గ్రో చేసుకోవచ్చు అండి. ఇంకో చెట్టు కూడా ఉందండి, కొద్దిగా కట్ చేసుకుందాం. అక్కడ కూడా ఇక్కడ ఉండి కూడా కొద్దిగా కట్ చేసుకుందామండి. చూడండి ఇంత సోంపు కట్ చేసుకున్నాను నేను. ఇక్కడ 2 తెల్ల వంకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాము. రెండు కాయలు వచ్చాయండి. చూడండి చెట్టు చిక్కుడు చూడండి, ఫ్లవరింగ్ ఎలా ఉందో చూసారా. దీనికి కొంచెము ఎరువు వేసానండి, అందువల్ల ఇది బాగా ఫ్లవరింగ్ వచ్చింది. చూడండి ఇక్కడ బీరపాదు వచ్చింది, దీనికి ఒక కాయ ఉందండి, కట్ చేసేసుకుందాము. ఇది దేశవాళీ విత్తనం అండి, అందువల్ల ఇలా ఉంది పొట్టిగా. చూడండి ఈరోజు హార్వెస్ట్ ఆకుకూర ఇంత వచ్చిందండి. పచ్చల కూర, గంగవాయిల కూర, కొంచెం మెంతి కూర అండి, అలాగే వంకాయలు ఇన్ని వచ్చాయండి. చూడండి బీన్స్, కాకరకాయలు, ఒకటే ఒక బీరకాయ వచ్చిందండి. టమాటోస్ వచ్చాయండి ఇన్ని. తర్వాత చూడండి సోంపు కట్ చేసుకున్నానండి కొద్దిగా. ఇవి మలబరీ ఫ్రూట్స్ అండి. బ్రొకోలీ అండి, ఫస్ట్ టైం అండి నేను గ్రో చేయడము బ్రొకోలీ. చూడండి ఎంత పెద్ద పువ్వు వచ్చిందో మన గార్డెన్లో.
చాలా హ్యాపీగా ఉందండి నాకు బ్రొకోలీ గ్రో చేసినందుకు. చూసారు కదండి ఈరోజు హార్వెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, బాయ్.